ఆ వివాదాలు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి, సృష్టించడానికి, భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, ప్రతిష్టను దిగజార్చడానికి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ హిందూ సంఘాలు, అలాగే హిందూ సాధు పరిషత్తు, ఏపీ సాధు పరిషత్తు తీవ్రంగా విమర్శలు చేస్తూ నిరసన కార్యక్రమాలకు దిగాయి. అంతకుముందు మీడియాతో కూడా మాట్లాడారు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామని. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒక ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్నో కోపాన్నో ఒక వ్యవస్థ తాలూకా ప్రతిష్ట మీద దాన్ని మసకబారేలా ప్రవర్తించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి ఒక వివాదం, విగ్రహ వివాదం, ఏదో విగ్రహం తీసుకొచ్చి పడేశారంటూ దాని మీద యాగి చేసే ప్రయత్నం, లేకపోతే ఇంకోసారి క్యూ లైన్లకు సంబంధించి ఒక వివాదం, తర్వాత అందులో విచారణ జరిగితే అందులో ఎవరున్నారు, ఏ బ్యాచ్ ఆ పనులు చేశారు అని కూడా బయటపడ్డాయి. తర్వాత ఇంకొక వివాదం, మనందరికీ ఎప్పటికీ మర్చిపోలేని తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారం అయితే ప్రతి భక్తుడిని కలిచివేసిన ఒక ఇన్సిడెంట్, అలాగే పరకామణి, అలాగే పైకి తీసుకెళ్ళకూడని మద్యం, మాంసం, ఇలా ఒకటి కాదు ఏదో రకంగా తిరుమల తాలూకా పవిత్రతను దెబ్బతీసే చర్యలు తీసుకుంటే అది ప్రస్తుతం ఉన్న టీటీడీ నాయకత్వం మీద, ఆ బోర్డు మీద పడితే తద్వారా ప్రభుత్వం మీద ఎంత కుట్ర దీని వెనకాల దాగుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని నిన్న స్వామీజీలు, ఈ సాధు పరిషత్ సంబంధించిన స్వామీజీలు, ఇంకా ఇతర స్వామీజీలు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఇక వాళ్ళ మీద బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు వీళ్ళు స్వామీజీలు కాదు, సన్నాసులు, జగద్గురువులు కాదు, జగత్ కిలాడీలు. ఆయన సమాధానం చెప్పాలంటే కంచి పీఠాధిపతి, అహోబిలం మఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, వీళ్ళు అడిగితే ఆయన రెస్పాండ్ అవుతాడట, వాళ్ళు చెప్పినట్టు చేస్తారట, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్తారట. వీళ్ళందరూ కాషాయ ముసుగుల్లో ఉన్న కసాయిలని, ఎవరిని, ఈ సాధు పరిషత్తు స్వాములను, వీళ్ళందరినీ. అంటే ప్రశ్నిస్తే సన్యాసులు సన్నాసులు అయిపోతారా, జగద్గురువులు జగత్కిలాడీలు అయిపోతారా? సరే, జగద్గురువులని మనం అందరినీ అనమనుకోండి, ఆది శంకరాచార్యుడు లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి జగద్గురువులుగా మాట్లాడుకుంటాం, వాళ్ళ పరంపరలో ఆ పీఠాలు అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కానీ అసలు హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళు పనిగట్టుకుని ఇంత ప్రయత్నం చేసి యాగి చేస్తున్నప్పుడు కానీ స్పందన లేకపోతే ఎలాగా? ఇప్పుడు వీళ్ళు ఏపీ సాధు పరిషత్తు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. దాన్ని నేనేమంటాడు, వీళ్ళు టీడీపీ కార్యకర్తలట, కాషాయం ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అని అంటాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. అంటే ఒక ధర్మం మీద దాడి చెయ్యాలి అంటే దానికోసం, పరిరక్షణ కోసం పాటుపడుతున్న వాళ్ళపై కూడా దాడులు చేస్తేనే అది మరింత సులువవుతుంది అని అనుకుంటున్నారా? 2019 నుంచి 2024 సుమారుగా 22-23 ముగింపు వరకు చూసుకుంటే ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దాడులు, రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లు, రిపోర్ట్ కాని ఇన్సిడెంట్స్ వందల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న అంతర్వేది రథం దగ్ధం, అదొక చాలా పెద్ద ఇన్సిడెంట్. తర్వాత రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తాలూకా శిరస్సు తీసివేయడం, అదొక ఇన్సిడెంట్. ఇక అనేక దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు, ఇవన్నీ జరిగాయి కదా. ఎవరి హయాంలో జరిగాయి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటికి ఈ రోజుకి 2026 వరకు కూడా వీటికి కారకులు ఎవరో తెలుసా? ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అవుతోంది. దీనికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి తీసుకొచ్చారా? అంతర్వేది రథం దగ్ధం కేసుని మా విచారణ పరిధిలోకి రాదు అని సిబిఐ తీసుకోలేదు. రాష్ట్ర పోలీసులు, సిట్లు, ఇవన్నీ ఎవడో మతిస్థిమితం లేనివాడు చేసిన పనిగా, లేకపోతే మిగతా ఆలయాల్లో ఎవరో నిధుల కోసం చేసిన పనులుగా, కొంతమంది లోకల్లో ఉన్న రైవలరీ కోసం చేసిన పనులుగా వదిలేశారు. ఇప్పటికే ఆ కేసుల్లో ఇదిగో ఫలానా వాళ్ళు
చేశారు, ఫలానా ఉద్దేశంతో చేశారు అని ఎక్కడ తేల్చలేదు. ఎందుకింత నిర్లక్ష్యం? ఇప్పుడు కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యవహారాలు కదా. తిరుమల కల్తీ ప్రసాదం కానీ, లేకపోతే పరకామణిలో వ్యవహారం కానీ. పరకామణిలో వాడు ఎవడు డబ్బులు కొట్టేస్తే వాడితో డబ్బులు కట్టించేసామని చెప్తారు. తిరుమల కల్తీ వ్యవహారం ప్రసాదంలో ఇంత జరిగి ఇన్ని కమిటీలు ఇన్ని విచారణలు చేసి కొంతమంది అధికారుల పేర్లు రాసి వదిలేశారు. మరి అప్పట్లో చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి రోల్ ఏంటి? ఆయన పేరు ఎందుకు ఉండదు? పాలక మండలిలో అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతాయని చెప్తే మీరు అది రాసేసి ఇచ్చేస్తారు రిపోర్టు. సో అంటే నిర్లక్ష్యం అనేది ఏ స్థాయిలో జరుగుతోంది? సరే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో కొంతమంది వాళ్ళ మనుషులు కావాలన్న ధర్మం మీద దాడి చేసి మనోభావాలు దెబ్బతీయాలనుకున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారుగా, తిరుమల ప్రతిష్టను తగ్గించి తిరుమల పవిత్రతను దెబ్బతీసి తిరుమలకి భక్తులు రాకుండా చేస్తున్నారని. ఎవరు ఆ కల్ప్రిట్స్? ఎవరు? వాళ్ళని బయటికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డిని మీరు అంటున్నారు కదా, మరి చర్యలేవి? అప్పుడు కల్తీ వ్యవహారంలో సుబ్బారెడ్డి మీరు ఆరోపించారు కదా, చర్యలేవి? ఏదో సుబ్బారెడ్డి పిఏ లేకపోతే ఇంకో అధికారి ఇన్ని వందల కోట్ల వ్యవహారం నడిపిస్తారా? 250, 400 నుంచి 300-400 కోట్ల వ్యవహారం, కల్తీనే వ్యవహారం జరిగిపోతుందా పెద్ద తలకాయల పాత్ర లేకుండా? ఇంత పెద్ద ఎత్తున దాడులు ఒక డైరెక్షన్ లేకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరుగుతాయా? అంటే ఒక ధర్మం మీద ఇంత స్థాయిలో దాడి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఎందుకు వచ్చింది? సరే, స్పందించారు, కంచిపీఠం వారు స్పందించారు, లేకపోతే ఉత్తరాదిన ఉన్న వాళ్ళు కూడా స్పందించారు. ముందు ఉత్తరాది వాళ్ళు స్పందించారు తిరుమల వ్యవహారంలో, మఠాధిపతులు, పీఠాధిపతులు. లేదు, వాళ్ళు అడుగుతున్నట్టు ధర్మాన్ని కాపాడే బాధ్యత వాళ్ళకు వదిలిపెట్టేసేయండి. ఆలయాలు లేకపోతే అక్కడ పరిరక్షణ, సంప్రోక్షణ, సంరక్షణ ఇవన్నీ కూడా వాళ్ళకు వదిలిపెట్టండి. దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి. సో అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించుకోవడానికి రాజకీయ ఆరోపణలు లేకపోతే ప్రత్యారోపణలు, దానికోసం మీరు ధర్మాన్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఇట్స్ నాట్ కరెక్ట్, మంచిది కాదు. ఇవాళ ఎవరైతే పోరాటం చేస్తున్నారో సాధు పరిషత్తు నుంచి కానీ వేరే వాళ్ళని కానీ, వాళ్ళనే హక్కు అధికారం ఎవరిచ్చారు? భూమన కరుణాకర్ రెడ్డికి. ఇవాళ వాళ్ళు ఆయన ఆస్తుల గురించో అవినీతి గురించో ప్రశ్నిస్తున్నారు. సరే, అడగచ్చు, కానీ అది కూడా కాదు. అవి కేసులు పెట్టండి, మీరు ప్రభుత్వాలకు వెళ్ళండి, కోర్టులకు వెళ్ళండి. ధర్మాన్ని పరీక్షించడానికి మీరు మిగతా వాళ్ళతో కలవండి. పీఠాధిపతులు మీకన్నా ఇందులో పెద్ద చిన్న తేడాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ అన్ని పీఠాలని అన్ని మఠాలని కలుపుకుని కోట్లాది మంది, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రంలో ఉందంతే, తిరుపతిలో ఉత్తరాది నుంచి వస్తారు, ఫారినర్స్ వస్తారు, అనేక కోట్ల మంది వచ్చే భక్తులు వచ్చే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన దేవాలయం, పవిత్రమైన స్థలం మీద ఇన్ని రాజకీయాలు ఎందుకు? సో హిందూ సంఘాల ప్రతినిధులు లేకపోతే సాధు పరిషత్ స్వామీజీలు మరొకళ్ళు వాళ్ళు పాటుపడేది ఒకే ఒక్క దానికోసం. అదేంటంటే హిందూ ధర్మ పరిరక్షణ. వీళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమీ రాజకీయాల్లోకి రారు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగరు. పైగా ఈ పోరాటాలు, నిరసనలు తెలియజేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఒరిగేది ఉండదు. కేవలం ఏంటి, తాము నమ్ముకున్న ధర్మాన్ని తామకు ఓపుకున్నంత వరకు రక్షించడం కోసం పడే ప్రయత్నం మాత్రమే. ఇవి చేస్తున్న వాళ్ళని ఏమన్నాడు నిన్న భూమన? సన్నాసులు, జగత్కిలాడీలు, ఇంకా ఆయన వేరే మాటలను నేను చెప్పలేకపోతున్నాను అవి. రైట్, నాతో పాటు ఇవాళ డిబేట్లో శ్రీనివాసానంద సరస్వతి గారు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షులు. నమస్కారం స్వామీజీ. భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు. భాను గారు నమస్కారం. సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు నమస్కారం. స్వామీజీ, సరస్వతి స్వామీజీ, ఇప్పుడు నిన్న మీరు నిరసన కార్యక్రమాలు తెలియజేశారు ఆ శిల్పారామన్ దగ్గర. సరే, కొంత ఉద్రిక్తత, పోలీసులు రకరకాల కారణాలతో దాన్ని ముందుకు సాగనివ్వలేదు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి. అది మీరు ప్రశ్నించారు. మరి అప్పుడేం చేశారు మీరు? ఇంత ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు, దారుణంగా రథాలు తగలబెట్టినప్పుడు, ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు, నేను దానికి విషయంలోకి వస్తా, విత్ డీటెయిల్స్ వస్తా కాసేపట్లో.
కానీ ముందు అసలు ఏం జరుగుతోంది స్వామి సరస్వతి గారు? ఈ తిరుమల ప్రతిష్ట మీద లేకపోతే భక్తుల మనోభావాల మీద ఈ దెబ్బతీసే అధికారం, హక్కు ఎవరిచ్చారు? ఒక వ్యక్తి పేటెంటా ఇది? ఎస్ సార్, మాట్లాడండి. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమో దేవో నా భూతో నా భవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈరోజు ప్యానల్లో ఉండేటువంటి పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే పెద్దలకి, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా మా ఆవేదన పంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. వైసీపీ నాయకులకు ఉండేటటువంటి కుసంస్కారాన్ని వెలగెక్కారండి. వారి దుర్బుద్ధిని వెలగెక్కారు, వారి నీచ సంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. కేవలం హిందూ సనాతన ధర్మం కోసం ఏదైతే మేము గతంలో పూర్వాశ్రమంలో చదువుకున్నాం, చాలామంది స్వామీజీలు అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను చాలా చదువుకునేటువంటి స్వామీజీలందరినీ కూడా ఈ సనాతన ధర్మం కోసం ఏదైతే మేము కాషాయం కట్టామో, నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసుహు, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత సాధువులపైన ఉన్నది, సన్యాసులపైన ఉన్నది. ధర్మానికి గ్లాని కలిగితే మొట్టమొదటిసారిగా మాట్లాడాల్సిన గురుతర బాధ్యత కూడా స్వామీజీలు సాధువులపైన ఉన్నది. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు. ఆ దేవస్థానం తాలూకా ప్రతిష్టని ఇనిబడింపజేశారు. ఎంతోమంది చైర్మన్లు వచ్చారు. దేవస్థానం గొప్పతనాన్ని దేశాలు ఖండాంతరాల్లో దాని ప్రభావాన్ని పెంచారు. కానీ గత వైసీపీ పాలనలో టీటీడీ వ్యవస్థని, ఒక ప్రపంచ అత్యున్నతమైనటువంటి ధార్మిక వ్యవస్థని, ఒక పుణ్యక్షేత్రాన్ని, ఒక ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా తయారు చేసి బజారుకి ఇడ్చి భక్తులకి దేవుణ్ణి దూరం చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కానీ కొంతమంది నాయకులకు కానీ హిందుత్వం అంటే గిట్టదు, దేవాలయ వ్యవస్థ అంటే నచ్చదు, దేవుళ్ళంటే వారికి పడదు. వారు ఎందుకంటే వారు ఇతర క్రైస్తవ మతంలో ఉన్నారు. మనమేమి క్రైస్తవ సోదరులను ప్రేమిస్తాం సాధువులుగా మేమందరం. కానీ మీ క్రైస్తవ మతాన్ని మీరు పాటించుకోండి, మాకేం అభ్యంతరం లే. కానీ అదే సమయంలో మెజారిటీ అయినటువంటి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ సనాతన ధర్మం కొనసాగుతూ ఉంటే, మా ఆలయాలు కొనసాగుతూ ఉంటే, మీరు కేవలంగా మా హిందుత్వాన్ని టార్గెట్ చేసి మీరు తాడేపల్లి నుండి ఒక ఎజెండాని అమలుపరిచి రాష్ట్రంలో ఈ క్రైస్తవ మత ప్రచారాన్ని మీరు ప్రోత్సహించి హిందువులపైన దాడులు, దేవాలయాలపైన దాడులు, హిందూ ధర్మం మీద దాడులు, కొద్దిమంది కరుణాకర్ రెడ్డి లాంటి నాయకులు ఎంచుకొని రోజు ఓతర కొట్టడం, రోజు దుర్భాషలాడడం, కొడాలి నాని, అలాగే పేర్లు నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రకరకాలుగా విక్రించి మాట్లాడడం, దేవీ దేవతల్ని, దేవస్థానాలు కించపరచడం, ఇది పనిగా పెట్టుకున్నారు. హిందుత్వం అంటే వీరికి గిట్టదు, హిందువులంటే వీరికి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన భార్యని తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి ఆయన రాలే, మనం చూడలే. అదే మసీదులకి వెళ్తారాయన, మేము తప్పు పట్టడంలే, వెళ్ళండి, అందరి మనోభావాన్ని గౌరవించండి. మసీదులకు వెళ్తారు, ఇతర మతాల ప్రార్థనలు వెళ్తారు. కానీ హిందువులు వచ్చేసరికి మాత్రం దేవాలయాలకి కుటుంబ సమేతంగా, భార్య సమేతంగా ఆయన ఇప్పుడు మనం చూడలే. పైపెచ్చు ప్రసాదం ఇస్తే ఆ టిష్యూ పేపర్లో పెట్టేసి పడేయడం చూసాం, తీర్థం ఇస్తే పక్కన ఉంపేయడం చూసాం, ఆ పూర్ణావతి ద్రవ్యాలు ఇస్తూ ఉంటే వేద పండితులు ఆయన వేయకుండా పక్కవారి చేతుల్లో పెట్టేయడం చూసాం. ఇంత కక్ష, ఇంత ద్వేషమా? హిందువులు ఏమన్యాయం చేశారండి వైకాపాకి, వైసీపీ ప్రభుత్వానికి? కాబట్టి కట్టుకొని ఏదైతే హిందువులు ఈరోజు విషయాన్ని తెలుసుకొని పక్కన పెట్టారో, వీళ్ళకి ఓడించి పక్కన కూర్చుని పెట్టారో, హిందువులు ఎంత అన్యాయం చేశారో మీ అన్యాయాన్ని ఏం చేయాలో చేశాం. మీరు చేస్తున్న కార్యక్రమానికి మీరు సరిపోరంటున్నారు. కరుణాకర్ రెడ్డి జగద్గురువులు రావాలట, జగత్ కిలాడీలు అంటున్నారు, మిమ్మల్ని స్వాములు కాదు సన్యాసులు అంటున్నారు, ఇంకా ఏవేవో పదాలు వాడారు, నేను వాటిని వాడట్లేదు, విత్ డ్యూ రెస్పెక్ట్. అంటే ధర్మం కోసం మాట్లాడితే దాడి,
ఎట్లా అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమి మీరు కార్యక్రమం, ఎందుకంటే నిన్న ఒక కార్యక్రమం తీసుకోబోయారు, మీరు చేయలేకపోయారు పలానా కారణాలతో, కానీ అది మొత్తం హైలైట్ అయింది. అంటే దీని మీద చర్చ వాళ్ళు మనం పెట్టామంటే ఏబిఎన్లో పొద్దుట మీరు చేసిన ప్రయత్నానికి ఎస్ ఆ ధర్మాన్ని కాపాడే దాంట్లో అందరూ ప్రజలు కూడా భాగం అవ్వాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలి అనేది. కానీ ఇది ఇలా కొనసాగుతూ పోతే ఆయన ఇన్ని మాటలు అన్నాడు, రేపు ఇంకో మాట అంటాడు, రేపు ఇంకో మాట అంటాడు. ఎస్ స్వామీజీ. ఖచ్చితంగా అండి. ఆయన నోరు పారేసుకొని అసలు టీటీడీ ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి దుష్ట ఆలోచనలు ఉండేటటువంటి వ్యక్తులు టీటీడీ చైర్మన్లుగా పనిచేసినందుకు సిగ్గుపడుతుంది హిందూ సమాజం. మేము ఎలాగా బాధపడుతున్నాం. ఒక టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి కాషాయాన్ని, ధర్మాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, వైభవాన్ని ఎంత గౌరవించాలి, ఎంత ఇనుబడింపజేయాలి ఒకసారి చెప్పండి. అటువంటి నీకు ఎలా చేసావు నువ్వు టీటీడీ చైర్మన్గా? నీకు అసలు ఏం అర్హత ఉందయ్యా? ఇలాంటి మాటలు మాట్లాడి కాషాయాన్ని మాట్లాడేనా? ఏమేమి మీరు చెప్పేటట్టుగా మేము వ్యాపారాలు చేస్తున్నామా? మీరు చెప్పండి, మేము ఆస్తులు కూడా పెట్టుకుంటున్నామా? రండి, గత 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మరి 5 సంవత్సరాలు మేము ప్రశ్నించాం కదా. ఆలయాల మీద దాడులు చేసేటప్పుడు హిందూ ధర్మం మీద రోజుకు ఒక దాడి, ముసిముసి నవ్వులు, కొడాలి నానైతే మొత్తం బొమ్మలకి చేతులు నరికేస్తే తప్పేంటుంది? రథాలు కాలిపోతే చెక్కలే కదా, ఆ వెండి సింహాలు మాయమైపోతే ఏముందో 20-30 లక్షలు పెట్టేస్తాం కదా. ఎంత వెక్కిరించి మాట్లాడారు. ఆ రోజు ఉండేటటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఉండేటటువంటి ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ కుసంస్కారాలండి. వీళ్ళకి కనీసం అసలు అధికారం ఇవ్వడమే చాలా తప్పు. కాబట్టి అటువంటి హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి వీళ్ళు హిందూ ధర్మం కోసం అసలు టీటీడీ చైర్మన్గా పదవి చేపట్టినటువంటి కరుణాకర్ రెడ్డి కనీసం తిరునామం పెట్టుకోలే. ఎంతటి బాధాకరమో చూడండి. సన్యాసులు అంటాడు. జగద్గురు ఎవరండి? జగద్గురువులు అంటే జగద్గురువులు స్వామీజీలు కాదా? అదే మిగతా అంశాలు మాట్లాడదాం. జగద్గురువులు కూడా స్వామీజీలే కదండి. సన్యాసం తీసుకుంటే కదా స్వామీజీలు అవుతారు. సన్యాసం లేకుండా జగద్గురులు అవుతారు. చెప్పమనండి. భానుప్రకాష్ గారు ఆయన ఏమంటాడంటే, బొమ్మన గారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నాకున్న పేరు, ఖ్యాతి దాంతోనే వచ్చింది నాకు. అంటే ఇవాళ ఉన్న టీటీడీ చైర్మన్ మీదో ఇంకొకళ్ళ మీద వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా కోపమో ద్వేషమో ఉంటే దాన్ని తీర్చుకుని లేకపోతే దాన్ని చూపించే పద్ధతి ఇదా? ఇప్పుడు మీరు అనేక సందర్భాల్లో ఫైట్ చేశారు. స్వామీజీలు కొంతమంది వచ్చినా లేకపోతే రాకపోయినా మీరు మీ పోరాటం చేస్తున్నారు తిరుమల. కానీ సరిపోవట్లా. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే సరిపోవట్లేదు అని. మీరు ఒక వ్యక్తిగా చాలా పోరాటం చేశారు, ఫైట్ చేశారు. ఇవాళ కొంతమంది శక్తిగా ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి వెళ్తూ ఉన్నా కూడా ఒక్కడక్కడ కూర్చుని సన్యాసులని, జగత్ కిలాడీలని, పార్టీ ముసుగులో కాషాయం కట్టుకొచ్చిన వాళ్ళని, కసాయిలని ఇన్ని మాట్లాడుతున్నారు భానుగారు. అసలు ఏంటి తిరుమలలో ఎందుకు ఈ వైపరీత్యం? విషయం మీకు స్వాముల వారికి, ప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయే కాలం వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు. పోయే కాలం అంటే పైకి కాదు, రాజకీయాల నుంచి పూర్తిగా సమాధి అయ్యే రోజుల దగ్గరలోనే ఉంది కరుణాకర్ రెడ్డి గారికి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు గతంలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలకి అధ్యక్షులుగా పనిచేశారు. మిమ్మల్ని నియమించినటువంటి ఆ వ్యక్తిని అనాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి. ఒక నాస్తికుని పాత చొప్పి ఎండి నల్లరాయని కొడతానంటే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా నియమించారు. అధ్యక్షులుగా నియమించిన తర్వాత మీరు చేసిన పనులేమయ్యా? విషయాన్ని మీరు ఎవరైనా అడగని తిరుపతిలో కమిషన్ల చైర్మన్ గా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎవరైనా అడగండి మీరు. టీటీడీలో కాంట్రాక్టర్లు కానీ, ఆ వైసీపీలో ఉంటే కొందరు వ్యక్తులను కానీ గుండె మీద చేసుకుని చెప్పమని చెప్పండి. నేను కమిషన్లు తీసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పమని చెప్పండి. వారా దేవుడి గురించి, దేవస్థానాల గురించి, ధర్మం గురించి, ధర్మాచారుల గురించి అసలు నేను మాట్లాడిన వారి మాటలు చాలా బాధ కలిగింది. అంటే నీకు కాషాయం మీద కానీ, దేవుడి మీద కానీ నువ్వు మాట్లాంటి మాటలను అర్థమైపోతుంది ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత కక్ష ఉంది. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థుల మీద ఇలా మాట్లాడగలుగుతావు కరుణాకర్ రెడ్డి గారు? టీటీడీలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఏదో ఒక అసత్య అబద్ధపు ఆరోపణ. ఎస్, ఎవరికైనా ప్రశ్నించే అధికారం, హక్కు ఉంది. ఆధారాలతో మాట్లాడితే మేము సమాధానం చెప్తాం. ఆధారాలు లేకుండా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. కరుణాకర్ రెడ్డి గారు సమయంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద నేను బోర్డులో కూడా లేవనెత్తినాను.
అనేక అంశాలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అనేక అంశాలు బోర్డులో కూడా నేను ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నేను మొన్న కూడా అడిగాను, ఇది మంచిది కాదు, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని. అది మళ్ళా ఒకసారి నేను దాని మీద కూడా ఒక రివ్యూ తీసుకుంటాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో వీళ్ళందరినీ ఆయన ఏమంటాడంటే 5 పైసలకి చల్లని నాణాలు నెత్తి మీద 5 పైసలు పెట్టినా కూడా అమ్ముడు పోని వాళ్ళు, ఎవరో ఒకళ్ళు కోసం వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళు, సాధు పరిషత్ అధ్యక్షుల ముసుగులో ఉన్న ఏదో ఆయన ఒక పదం వాడాడు, నేను వాడట్లేదు. ఇట్లా అంటే టీటీడీ మాజీ చైర్మన్ కన్నా కూడా కరుణాకర్ రెడ్డి అనే ఐడెంటిటీ అంటే ఎంత ఇదంటే ఆయనకి ఒక వ్యవస్థ మొత్తాన్ని దాడి చేస్తూ కూడా సమర్థించుకునే స్థాయిలో ఇవాళ ఆయన ఉండడం అంటే ఇది వైఫల్యం కాదా భావన్ గారు? అంటే అహంకారం అంటాను నేను దీన్ని. సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే పాత చెప్పుతో కొడతాన్న వ్యక్తి స్వామీజీని లెక్క పెడతారా రిషన్న? అలాంటి వ్యక్తి దగ్గర మనం ఇలాంటి మాటలు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టి రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఒక అజెండా. ఎందుకంటే తిరుపతి ప్రజలు ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిలకు ఓటుతో ఓడించారు కరుణాకర్ రెడ్డి గారు. 60 మీ బిడ్డని, మీ కొడుకుని, అంటే మిమ్మల్ని ఓడించినట్టే 60,000 పైచిలకు ఓటుతో మిమ్మల్ని ఓడించారు. ఆ కసితో వారు ఏం మాట్లాడుతున్నారో, ఎప్పుడు రోజు వారానికి ఒకసారి తిరుమల తప్ప ఇంకేం ఉండదు. టార్గెట్ తిరుమలతో పనిచేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. టార్గెట్ తిరుమల. ఎందుకంటే తిరుమల ఒక స్పిరిచువల్ క్యాపిటల్, హిందువులకి ఒక ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఆ క్షేత్రం మీద దాడి చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మనసులో కుట్రలు కుటుంతాలు. దీన్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్ లో మేనేజ్ చేస్తున్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇక్కడ మన ధార్మిక క్షేత్రాన్ని కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల రోజు వారానికి ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెడతాడు, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు. స్వామీజీనో నేను మాట్లాడితేనే నన్ను, లేకపోతే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారినో, నీకు మా మీద కక్ష ఉంటే డైరెక్ట్ రావయ్యా చూసుకుందాము, నీకు మా మీద ఏదైనా కక్ష ఉంటే రా చూసుకుందాం, అంతే. ఎందుకు భగవంతుడు అర్థం పెట్టుకుంటావు? బొమ్మన వర్సెస్ భానుప్రకాష్ రెడ్డి, ఓకే అదొకే రాజకీయాలు. అదే కదా మమ్మల్ని బిఆర్ నాయుడు గారినో ధార్మిక మండలినో లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో ప్రభుత్వం మీద బురద జల్లడానికో వెంకటేశ్వరం ఎందుకు అడ్డం పెట్టుకుంటావని అంటున్నా. వెంకటేశ్వరం అడ్డం పెట్టుకుంటావు ఎందుకు అంటున్నా. మా పాలసీ విషయాలు ఏదైనా ఉంటే మాతో మాట్లాడు, నీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. నీ మారిగా పారిపోయే వ్యక్తులు కాదు మేము. నువ్వు ఏమడిగినా సరే సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉన్నాము. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రోజు హెడ్లైన్స్ లో, న్యూస్ లో హెడ్లైన్స్ కోసమో, పేపర్లో హెడ్లైన్స్, ఈరోజు సాక్షిలో కూడా చూసా నేను, ఒక చిన్న ఇదేసి ఆయన గురించి రాశారు. స్వామీజీని హెచ్చరిస్తూ బెదిరిస్తున్నాడు. నీ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారిని. నిన్న స్వామీజీల పట్ల కాషాయ చాలా దారుణంగా మాట్లాడాడు. సరస్వతి స్వామి విషయంలో కూడా చాలా పరుషంగా దుర్భాషలాడాడు ఆయన. ఈ రోజే కాదు రిషన్, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా కరుణాకర్ రెడ్డి గారిని. వారు బ్యాలెన్స్ తప్పవుతున్నారు. చాలా హిందూ ధర్మంపై దాడిగానే నేను ఇది భావిస్తున్నా. అంటే చేసే పనుల్లో జరుగుతున్న వ్యవహారం ఇదంతా ఖచ్చితంగా. కానీ ప్రభుత్వం కూడా ఆలస్యం చేస్తోందని చెప్పి నాకు అనిపిస్తోంది, బాధగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే పరకామణి అంశం ఇప్పటికే 2-3 కమిటీలు వేశారు. దాన్ని నేను మొన్న కూడా బోర్డులో లేవనెత్తినాను. దాన్ని విజువల్స్ నేను మీ ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని. పరకామణి మీ నిప్పు మేము ఉప్పు అంటున్నారు కదా, ఆ విజువల్స్ మీ హయాంలో ఎందుకు కనపడకుండా పోయాయి? ఎవరు అరేంజ్ చేశారు? ఆ శివశంకర్ అనే వ్యక్తి కమాండ్ కంట్రోల్ నుండి ఆఫీసర్ ని మీరు కాదు సేవ్ చేసింది. ఆయన మీద కేసులు ఉన్నాయి రిషన్న. శివశంకర్ అనే వ్యక్తి మీద క్రిమినల్ భక్తులు పోగొట్టు బంగారు గాని వెండి గాని ఫోన్లు గాని వాడు దొక్కలు ఇచ్చాడు. వాడి మీద కేసులు పెట్టగానే వాడిని తప్పించారు. ఎందుకు? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ఇవన్నీ మేము అడుగుతున్నాం. కానీ మా దురదృష్టం ఎందుకో ప్రభుత్వం ఇంకా కొద్దిగా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. మీరు అన్న పాయింట్ మీద నేను వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్టను పెంచాము. మేము చేసిన మంచిని మంటగలపడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి ప్రశ్నిస్తూనే ఉంటాను. పచ్చ సన్యాసుల దాడులకు భయపడను, ఇది బొమ్మన కరుణాకర్ రెడ్డి వాడింది. ఇవాళ వాళ్ళ పత్రికలో కూడా ఇదే హెడ్లైన్. ప్రసాద్ గారు, అంటే ఇవాళ మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి స్వామి కానీ, వేరే స్వామీజీలు కానీ, ఇంకొకళ్ళు కానీ, వీళ్ళందరూ
మీ డైరెక్షన్లో పనిచేస్తున్న కాషాయం బట్టలు వేసుకుని పనిచేస్తున్నారని భూమన ఆరోపణ. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఇన్నాళ్ళ నుంచి, దాదాపు మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంకో నెలపోతే, ఆర్గనైజ్డ్గా జరుగుతున్న ఒక దాడి మీద ఇంకా మౌనంగా ఉండడం కరెక్టా? సార్ ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే. ప్రభుత్వం ఎక్కడ కూడా ఉదాసీనంగా లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇది మంచి ప్రభుత్వం తప్పించి మెతక ప్రభుత్వం కాదు. అందరూ అనుకుంటారు ఇది మెతక ప్రభుత్వం అనేది. మెతక ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వమే. అందుకని మంచితనాన్ని వీళ్ళు చేతగానితనంగా చూసుకుంటే మాత్రం, నేను చెప్తున్నా కదా, రానున్న రోజుల్లో ఒక నెల 15 రోజుల్లో భారీ మూల్యం చెల్లించబోతున్నాడు కరుణాకర్ రెడ్డి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసా, తన అహంకారం, గర్వం తలకి నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. సాధువుల్ని, హిందూ మత పరిరక్షకుల్ని, సనాతన ధర్మ పరిరక్షకుల్ని, సర్వసంగ పరిత్యాగుల్ని భిక్షగాళ్ళు అని చెప్పి మాట్లాడాడు సార్ ఆయన. ఆ మాట మాట్లాడడానికి ఎంత అహంకారం ఉండాలో చూడండి. నువ్వు కోటీశ్వరుడివి, మంది సొమ్ము దోచుకున్నావు, ప్రజల సొమ్ము దోచుకుని నువ్వు కోటీశ్వరుడు అయ్యావు. నీ పేరే మేము అప్పట్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పేరు ఏం పేరు పెట్టారు? తిరుపతి ప్రజలు పిల్లర్ రెడ్డి ఏం పెట్టారు? పిల్లర్ 10,000 వసూలు చేశారు. ఎవరు ఏ అపార్ట్మెంట్ కట్టినా, ఏ ఇల్లు కట్టినా పిల్లర్ 10,000 వాళ్ళ కొడుక్కి వెనక్కి చెల్లించాలి. అందుకని చెప్పి ప్రజలు పిల్లర్ రెడ్డి అని పేరు పెట్టారు. ఆయన పేరు పిల్లర్ 10,000 స్కీము. ఆ విధంగా దోచుకున్న సొమ్ము నీ దగ్గర ఉంది. కానీ సాధువులు, సర్వసంగ పరిత్యాగులు కుటుంబాన్ని అన్నింటినీ త్యజించి కేవలం హిందూ మత పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు భోంచేస్తారు, ఎక్కడ భోంచేస్తారో తెలియదు. కేవలం పూజా పురస్కారాలతో కడుపు నింపుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పైన నీ ప్రతాపం చూపించేది. టిఫిన్ తీసిస్తాం రమ్మంటే వచ్చినారు ఆ సాధువులు. వాళ్ళని భిక్షగాలతో పోల్చి మాట్లాడాలంటే నీ అహంకారం ఏ స్థాయిలో ఉందో నాకు అర్థమైంది. నేను గతంలో చూసా చాలా మందిని ఈ విధంగా నోరు బారేసుకుని నోటి దూలతో వ్యవహరించినట్టు వాళ్ళు రాజకీయంగా సమాధి అయిపోయినటువంటి విషయం నేను చాలా చూసున్నా. ఇప్పుడు కూడా నువ్వు రాజకీయ సమాధిగానే ఉన్నావు, అది వేరే విషయం. మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతూనే ఉంటాను అంటే మాట్లాడుతూ ఉండి నేను ఎవరు వద్దన్నారు? నన్ను చంపినా కూడా నేను ఇలాగే మాట్లాడుతుంటాను. నిన్ను ఇంకా చంపాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోయిన పావును ఎన్నిసార్లు చంపుతాము? రాజకీయంగా నువ్వు సమాధి అయిపోయి దాదాపు 62,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినావు. తేడాతో జంగాలపల్లి శ్రీనివాసులు ఊరు గాని ఊరు, పేరు గాని పేరు. ఒక వారం క్రితం తిరుపతికి వచ్చాడు, టికెట్ తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు, నిన్ను చిత్తుగా ఓడించాడు. తిరుపతి ప్రజలకు తెలియదా నీ గురించి? నేను మాట్లాడేది ఏంటంటే, కేవలం మీడియా అటెన్షన్ కోసం తాపత్రయపడుతుంటాడు సార్ కరుణాకర్ రెడ్డి. అందులో తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ, దాన్ని ఒక ఎంచుకొని దాని మీద బురద జల్లుతూ దాన్ని అజెండాగా పెట్టి మాట్లాడితే ప్రజల అటెన్షన్, మీడియా అటెన్షన్ నా పైన ఉంటుందని తాపత్రయపడుతున్న కరుణాకర్ రెడ్డి. నేను సింపుల్ ఉదాహరణ చెప్తాను చూడండి. ఎస్వి గోశాలలో తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నిర్వహిస్తున్న గోశాలలో వందలాది గోవులు చనిపోయింది, నేను కావాల్సిన వచ్చి చూపిస్తాను అన్నాడు. సవాలు విసిరాడు కూటమి నాయకులకి. తీరా కూటమి నాయకులందరూ గోశాల దగ్గర పోయి నిలబడుకుని రావయ్య కరుణాకర్ రెడ్డి చూపించి ఎక్కడ చచ్చిపోయిన గోవులు అంటే, ఇంటి దగ్గర కూర్చొని రియాలిటీ షో డేసి రోడ్డు పైన పడుకొని దొల్లి పెద్ద పబ్లిసిటీ కోసం ప్రాపత్రయపడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ ఏడాది అలిపిరి పాదాల దగ్గర చెత్తబోట్లు వేసేసినారు, చెత్తలు వేసేసినారు, రండి చూపిస్తానని చెప్పాడు. తీరా మీడియా వాళ్ళంతా అక్కడ పోతే అది వెంకటేశ్వర స్వామి విగ్రహమే కాదు, వాళ్ళెవరో తంజావూరు తమిళనాడు వాళ్ళు కొనుక్కొని ఆ విగ్రహం పగిలిపోయి ఉంటే అది పనికిరాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినది. అది పెద్ద ప్రచారం. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెత్తబొట్లు వేసేశారు, రండి అందరూ తరలి రండి చూపిస్తాను అని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? ఇంకొక రియాలిటీ షో. తిరుమల కొండపైన బంధు సాయిసాలు పడి ఉన్నాయి, తాగి దీంట్లో వేసేసి ఉన్నారు, కొండపైన రండి చూపిస్తానని చేసి తీరా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ సాక్షిలో ఉన్నటువంటి పేటిఎం ఛానల్ రిపోర్టర్లే దాన్ని తాగి అక్కడ వేసి దాల్లే సెల్ ఫోన్లు షూట్ చేసి వాళ్ళ ప్రచారం కోసం ప్రభుత్వం పైన బురద జల్లి డాష్ కోసం వాడుకున్నట్టు కేసులు కట్టబడ్డాయి. నిన్నగాక మొన్న లేటెస్ట్ గా చెప్తున్నాడు, పరకామైంది శ్రీవాణి డబ్బులు లోకేష్ బాబు జోబులోకి వెళ్ళిపోయింది. ఎంత దారు! శ్రీవాణి డబ్బులు మీకు విషయం తెలుసో లేదో,
2019/23/9 ఈ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలకు ఒక టికెట్, దర్శనం టికెట్ ఇవ్వాలి శ్రీవాణి అని కదా? చెప్పేసి శ్రీవాణి వాళ్ళే తీర్మానం చేశారు. బోర్డు రెజల్యూషన్ డేట్ 23/9/2019 చేస్తే కేవలం 500కు మాత్రమే రసీదు ఇచ్చారు. మిగతా 9,500కి ఈ రోజు కూడా నువ్వు రసీదు ఇవ్వలేని పరిస్థితి ఉన్నావు. అంటే కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన చేసేప్పుడు 9,500కి రసీదు ఇవ్వకుండానే నడిపించేశాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. కాబట్టి వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. వందలాది దేవాలయాలు నిర్మించాడట, వందలాది భజన మందిరాలు నిర్మించాడట శ్రీవాణి ట్రస్ట్ నిధులతో. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు నీలి కార్యకర్తలకి ఉపాధి కల్పించడం కోసం ఈ శ్రీవాణి పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ కడుపు నింపారు. సో ఇప్పుడు మీరు ప్రసాద్ గారు, మీరు అనేక అంశాలు చెప్పారు. అతని ప్రాపకం కోసమో లేకపోతే మీడియాలో ప్రచారం కోసమో హెడ్లైన్ లో ఉండడానికో, ఇందాక భాను గారు అన్నట్టు తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడుకోవడము, పైగా ఇప్పుడున్న టీటీడీ బోర్డు మీద, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడము, ఇది ఆయన ఎజెండాగా పెట్టుకున్నాడు. నేనేమంటానంటే ఇది ఆపరేషన్ డెస్ట్రాయ్ తిరుమల, లేకపోతే దాన్ని పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమంగా ఆయన పెట్టుకున్నాడు అని అర్థమవుతున్నప్పుడు 2 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం, అది కూడా ఎవరు, బీజేపీ కూడా కూటమిలో ఉంది, ధర్మం కోసం దేశం కోసం నిలబడే పార్టీ. భానుగారిని కూడా అడుగుతా, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇవాళ మీరు కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడతారు, కానీ కరుణాకర్ రెడ్డికి అడ్డుకట్ట ఎవరు వేయగలుగుతున్నారు? నిన్న ఆయన స్వామీజీని సన్నాసులు అన్నాడు, భిక్షగాళ్ళు అన్నాడు. నేను అడుగుతా, ఎస్, కొంతమంది భిక్షగాళ్ళు నిజంగానే హిందూ ధర్మం కోసం నిలబడితే తప్పేంటి? మీకులాగా మీరు చెప్పినట్టు నాకు తెలియదు ఇవాళ వరకు ఆ పిల్లరికి 10,000 తీసుకున్నాడు, లేకపోతే మీకులాగా అవినీతి సొమ్ము, ప్రజల సొమ్మును కాజేయకుండా వాళ్ళు యాచించుకుని బతుకుతూ అయినా కూడా ధర్మం కోసం పోరాడితే తప్పేంటి? ఎవరైనా కొంతమంది అలా ఉంటే ఇవాళ వాళ్ళని హేళన చేసి గేలి చేసే అధికారం ఇచ్చారంటే కనీసం మీకు మానవత్వం కూడా లేకుండా పోయిందని అర్థమవుతుంది కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎజెండాని మీరు ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు ప్రసాద్ గారు? సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మంచి ప్రభుత్వాలు, కిరీటాలు ఇవి చెప్పకండి నాకు. సార్ క్రిస్టల్ క్లియర్ గా మేము ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. మా అటెన్షన్ కరుణాకర్ రెడ్డి కాదు, మేము ఇచ్చినటువంటి ఎజెండా చాలా పెద్దది, ఆ ఎజెండా కోసం పనిచేస్తుంది. కరుణాకర్ రెడ్డి ఉదయం నిద్రలే సాయంత్రం వరకు ఈ విధంగా పిచ్చివాగుడు వాగుతూనే ఉంటాడు. పిచ్చివాగుడు ఇవన్నీ జనం పట్టించుకోలేదు సార్. మా అటెన్షన్ 24 గంటల సేపు కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద పెట్టడం కన్నా కూడా పబ్లిక్ ఇష్యూస్ పైన పెట్టాలి. మేము ఆ రోజు ఎలక్షన్ పోయి ప్రజల దగ్గర చెప్పింది మీకు మంచి చేస్తామని చెప్పాము, కానీ కరుణాకర్ రెడ్డి పైన కక్ష తీర్చుకుంటాం, భాస్కర్ రెడ్డి పైన కక్ష తీర్చుకుంటాం. కరుణాకర్ రెడ్డి ఆల్రెడీ డెస్ట్రాయిడ్. తెలీదు ప్రసాద్ గారు, మీరు కరుణాకర్ రెడ్డి మీద కక్ష తీర్చుకుంటారా, సుబ్బారెడ్డి దగ్గరికి వస్తా, సుబ్బారెడ్డి మీద తీర్చుకుంటారా, జగన్ మీద తీర్చుకుంటారా? ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, నాకు అది అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఎమోషన్ని, సెంటిమెంట్ని కావాలని పోక్ చేస్తూ, డిస్టర్బ్ చేస్తూ ఒకళ్ళు పనిచేస్తూ ఉంటే, దానికోసం శ్రీనివాసానంద సరస్వతి లాంటి స్వామీజీ లాంటి వాళ్ళు కదిలి వస్తే కొంతమంది వాళ్ళని సన్నాసులని ఇంకోటని అంటూ వాళ్ళకేదో అంటగడుతూ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ని కట్టేలు చేయలేకపోతున్నారు. ఎందుకు అంటున్నాను నేను, మీరు కరుణాకర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడం, ఇవాళ రేపు పొద్దున్న ఇంకొకటి బయటకు వచ్చి ఇలా మాట్లాడకుండా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అని దీనికి స్ట్రైట్ గా చెప్పండి. మీరు పాలసీలు ప్రామిస్ చేశారు, చెయ్యాలి, మీరు చేశారు కాబట్టి మీకు ఎన్నికల ప్రజలు వచ్చారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. హర్ష గారు ఒక విషయం చెప్తాను చూడండి. హర్ష గారు ఒక మాట అండి, చెప్పండి సార్. హర్ష గారు, ఋషి పర్లేదు చెప్పండి. నిన్న మేము శాంతియుత నిరసన ఏదైతే కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేయడం వలన స్వామివారి ప్రతిష్ట మసకపారిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు ఏం జరిగిపోతుంది తిరుమలలో అనేటువంటి ఒక అభద్రతా భావం, స్వామి మీద ఉండే ప్రేమని ఏమి గుండెలు సెంటిమెంటు మనోభావాలు గాయపడుతున్నాయి. నువ్వు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పవయ్యా. రాజకీయం ఉంటే నువ్వు రాజకీయం చేసుకో,
రాజకీయం కొట్లాడుకో మీ పార్టీలతో, కానీ వెంకటేశ్వర స్వామికి రాజకీయంతో పనేముంది? మాట్లాడితే టీటీడీ మాజీ చైర్మన్ అని చెప్పి నీవేమో ఆ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ మీరు అందులో పోస్ట్ చేయడం ఏంటి మీ వైసీపీ మీడియాలో? దీన్ని తప్పు అని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారు చాలామంది. కరుణాకర్ రెడ్డి పంపించారు పోలీసులు సాక్షిగా. గేట్ల ముందు ఉన్నారు, మేము బయటకు వస్తే స్వామీజీల మీద దాడి చేయడానికి. అంతటి దిగజారుడుతనం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు వారిని అడ్డుకుంటారు, మమ్మల్ని అడ్డుకుంటారు. ఒకటి స్వామీజీ సరస్వతి చెప్పండి, మీకు కూడా ఎవరిని అడ్డుకోవాలి? రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ధర్మం కోసమే నిలబడ్డ మనుషులు మీరందరూ చాలా మంది, దయచేసి మీరు కూడా ఈ రాజకీయాల జోలికి, రాజకీయ వ్యాఖ్యానాల జోలికి మీరు కూడా రాకండి. అంటే గతంలో వచ్చారా, లేకపోతే ఆ సందర్భంగా మీరు ప్రశ్నించారా, జరిగిపోయింది. కేవలం మీరు సనాతనమో లేకపోతే హిందూ ధర్మమో ఇదో ఏదైతే మీరు ఎన్నుకున్నారో ఆ మార్గంలో ఎంతైనా నిరసనలు తెలియజేయండి. ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు చేస్తే, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, మిమ్మల్ని టీడీపీకి అంటగట్టాడు, కాషాయం తీసేసి మీకు పచ్చకండువా కప్పాడు ఆయన. అంటే కాదు, నేనున్న మాట అవునా కదా చెప్పండి. వాళ్ళు మొదటి నుంచి మాట్లాడేది హర్ష గారు ఇదే కదండి. ఋషి మాకేం రాజకీయాలతో పని ఉందండి చెప్పండి. ధర్మం కోసం మాట్లాడుతున్నాం, ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాం, మంచిగా ఉండవాలంటున్నాం. నేను కాదంటలేదు, కానీ మీరు ఒక రాజకీయ పరమైన కామెంట్ చేస్తే మీ మీద మొత్తం రాజకీయ రంగు పొలమడానికి ప్రయత్నం చేస్తున్నారు బాధ్యత అంటున్నాం. కానీ వినకుండా ఆయన టీటీడీ రోజు వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇచ్చడమా? ఏం కడుపు నిండిపోతుంది ఆయనకి? ఏమొస్తుందండి? వెంకటేశ్వర స్వామి రోజు ఆ దుర్భాషలాడి అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మద్యం సీసాలు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఆ డ్యాన్సులు చేస్తున్నారు, రకరకాల వ్యాఖ్యలు అవసరమా? ఇది చేస్తే మీకు కడుపు నిండిపోతుందా? ఏమొస్తుంది మీకు? వెంకటేశ్వర స్వామితో మీకు రాజకీయాలు ఎందుకు అంటున్నాం మేము? అది అడిగినందుకు రాజకీయాలు మా మీద పొంగుతున్నారు. అంటే ఇది ప్రశ్నిస్తే ఎవరో ప్రశ్నిస్తున్నారు, కూటమి నాయకులు అనిపిస్తున్నారు. ఏమండి, ఇప్పుడు కొత్తగా ప్రశ్నిస్తున్నాం, గత 30 సంవత్సరాల నుండి మేము ప్రశ్నిస్తున్నాం. ఏది ముంతాజ్ హోటల్ 26 ఎకరాల 70 సెంట్లు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తే ఆ ముంతాజ్ బ్యాగ్ ఒబరాయ్ గ్రూప్కి ఆ రోజు మేము అడ్డుకున్నాం. ఆ రోజు కూటమి వచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ పెర్మిషన్ మాకు ఇబ్బందులు ఉన్నాయని ఇస్తే ఆమె అధ్యక్ష కూర్చున్నాం. కూటమి నిర్ణయం తప్పు పట్టాం. అయ్యా, మీరు వారు చేసిన తప్పుని మీరు సరిదిద్దాలి, మీరు ఇలా చేస్తే ఎలాగవుతుంది అంటే మా మాట విన్నారు, గౌరవించారు ముఖ్యమంత్రి గారు. వచ్చి ముంతాజ్ హోటల్ని ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి మేము రద్దు చేస్తున్నాం అన్నారు. అంటే మేము ప్రశ్నిస్తున్నాం, ధర్మం కోసం మాట్లాడుతుంటే మాకు రాజకీయాలు అంటకట్టడం ఏంటండి హర్ష గారు? ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి? స్వామీజీలకి మాకు ఏమిటి రాజకీయాలతో మాకేం పని ఉందండి? ఆశ్రమాలు పెట్టుకొని ఉన్నాం, అందరికీ ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలు ధర్మ ప్రచారం, సత్సంగాలు, హోమాలు, పూజలు చేయిస్తాం, అందరూ బాగుండాలని. ఈ రోజుకి ఇప్పటికీ మేము చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డికి బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీకు సద్బుద్ధి కలగాలని కోరుకుంటున్నాం, మీ మాటలు వెనక్కి తీసుకోమని కోరుతున్నాం, స్వామీజీలు గౌరవించమని కోరుతున్నాం. ఇన్ని దుర్భాషలాడారు నిన్న మీరు, మీ కుటుంబం బాగుండాలని కోరుకున్నాం. మేము ఎక్కడ ఒక్క మాట కూడా మేము మాట్లాడలే, శాపనార్థాలు కూడా పెట్టలేమా మేము? అతీతం కదా ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత భాను గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు ఇంకా మీతో కూడా కంటిన్యూ చేస్తా. 2019 నుంచి 23-24 వరకు, అంటే మళ్ళీ ప్రభుత్వం మారే వరకు జరిగిన అంశాలకు సంబంధించి ఇవాళ దాని స్టేటస్ ఏంటి? రథం దాడులో దగ్ధం అవ్వడమో, విగ్రహాలు, ఆలయాలు, ఇంకోటి 200-250 ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఆ కేసుల సంగతి భానుప్రకాష్ గారు, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి పురాతన రథం దహనం కేసు, సిబిఐ ఈ కేసుని సేకరించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఫిట్ అవ్వట్లేదు, మా విచారణల కేసు ఫిట్ అవ్వట్లేదు అని. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర పోలీసులు దీన్ని విచారణ చేసి దాదాపు ఎలా క్లోజ్ చేశారంటే, ఒక యాచకుడు అక్కడ ఉంటాడు, ఆయన ఏదో సిగరెట్టో చుట్టో ఏదో కాల్చి పడేస్తే దానికి అంటుకుంది అని. ఓకే, దాదాపు క్లోజింగ్ దశలో ఉంది. 400 ఏళ్ల నాటి కోదండరాముడి విగ్రహ శిరచ్ఛేదం రామతీర్థం విజయనగరం. దీనికేంటి ఇప్పటికీ ఎవరు చేశారో రాలేదు, ఇంకా విచారణ దశలో ఉంది. కనకదుర్గమ్మ వెండి రథానికి ఉన్న 3 సింహాల విగ్రహాల చోరీ, పాత నేరస్తులను కొంతమంది అరెస్ట్ చేసేసి అది కోర్టులో ట్రయల్ నడుస్తోంది. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి, ఇలా నేను ఒక ఇన్సిడెంట్లు చెప్పగలను, టైం లేదు. అప్పట్లో మీ మీద ఇంకా చాలామంది మీద కేసులు పెట్టారు. ఏది, మీరు పోరాటం చేసినందుకు దీని మీద సుమారు 300-400 కేసులు, అవి ఇంకా కూడా ఉన్నాయి. ఆ కేసులు మీ ప్రభుత్వం వచ్చాక దాని మీద ఏదో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు, కానీ క్యాబినెట్లో అది ఇంకా ముందుకెళ్ళలేదు. ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ధర్మం కోసం కాపాడే బాధ్యత తీసుకున్న వాళ్ళనేమో దుర్భాషలాడతారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా
చర్యలు ఉండవు. మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతున్నా మరి ఆ కేసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా దీంట్లో నేను ప్రభుత్వాన్ని కూడా పెద్దలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఉన్నారు భానుప్రకాష్ గారు ప్రభుత్వంలో. అందుకనే ప్రభుత్వం మేము భాగస్వామ్యం, మేము పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే పరిస్థితులు మేము లేము. కాబట్టి ఇది ఖచ్చితంగా డీజీపీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం మేము తొందరలోనే. ఎందుకు ఈ కేసులు ఆలస్యం అవుతున్నాయి, దీని వెనకాల నుండి వ్యక్తుల్ని శక్తుల్ని తొందరలో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు, మీరు చెప్పినట్టు పవిత్ర రథాలు దగ్నం అవడం, అడిగితే ఎవరో పిచ్చోడు గాలి చేశాడు, లేకపోతే ఎవరో మతిస్థిమితం లేనోడు అగ్గి పెట్టాడు, ఇవన్నీ కాదు. దాని వెనక ఉండే వ్యక్తులు శక్తులు ఈరోజు మనం పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ నాకు తెలిసినటువంటి వరకు ఇది ముందు ప్రసాద్ చెప్పినట్టు మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఇట్లా వ్యక్తిగతంగా కరుణాకర్ రెడ్డినో మీద టార్గెట్ చేసే పరిస్థితులు లేము. కానీ చట్టాన్ని అతిక్రమించి ధర్మంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఈ రోజు మా పార్టీ పెద్దలతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా జరిగినటువంటి హిందూ ధర్మంపై దాడి చేసి తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని, హిందూ ధర్మంపై దాడి చేసి హిందూ ధర్మం అడ్డం పెట్టుకొని కొల్లగట్టి జోబులు నింపుకున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా టార్గెట్ తిరుమలతో పనిచేసినటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మా పార్టీ పెద్దలతో కూడా ఈ రోజు మాట్లాడి తొందరలోనే ఒక గట్టి నిర్ణయం మేము తీసుకోబోతున్నాం. ఇప్పటికే కోర్టులో కూడా నేను 2-3 కేసులు వేయడం జరిగింది. దాన్ని కూడా ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు వెంటనే నిన్న మాటల్ని కాషాయి వేసుకున్నటువంటి స్వామిల పైన, మఠాధిపతుల మీద అవహేళనగా అసహ్యంగా మాట్లాడినటువంటి మీ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో హిందూ మత విశ్వాసాలని గౌరవించే వ్యక్తి మీరైతే, దేవుడి గురించి, ధర్మం గురించి, దేవాలయాల గురించి మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పండి. లేకపోతే మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఇంతకుముందు స్వామీజీ అన్నారు మాటల్లో, ఇది ఒకవేళ తిరుమల క్షేత్రం గురించి మాట్లాడితే తిరుమల క్షేత్ర పవిత్రత దిగజారుతుందేమని. స్వామి, ఇలాంటి దుర్మార్గులు మాట్లాడితే పవిత్రత, స్వామివారి పవిత్రత ఎక్కడ దిగజారుతుంది స్వామి? అలాంటి ఆందోళన అవసరం లేదు మనకు. కానీ టార్గెట్ తిరుమలతో పనిచేసినట్టు ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రాక్షసులు, ఇప్పుడే కాదు కదా స్వామి, మీకు తెలుసు పురాణాల్లో కూడా ఉంది దేవతలు రాక్షసులని. అలా రాక్షస గణానికి చెందిన వ్యక్తులుగా శ్రీవారి భక్తులు వీరిని భావిస్తున్నారు. కాబట్టి మనం ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి రాక్షసులకి ఏ విధంగా ధర్మ పరిధిలో, చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నా, వారిని మాకేదో వ్యక్తిగతంగా ఆయన ఏమో టార్గెట్ తిరుమలతో పనిచేస్తారు, మేమేమో టార్గెట్ కరుణాకర్ రెడ్డిగా మేము పనిచేయట్లే. ధర్మం మీద ఎవరు దాడి చేసినా సరే ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా మేము రాష్ట్రం నుండి పెద్దలతో ఒకసారి మాట్లాడిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి, అలాగే భానుప్రకాష్ గారు తీసుకెళ్తా ఉన్నారు బీజేపీ దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి ఇద్దరు సంయుక్తంగా తీసుకెళ్లొచ్చు, జనసేన కలిపి. ఎందుకంటే ఎవరో రాజకీయం కోసమో లేకపోతే తమ ఇది కోసమో రోజు ఒక పవిత్రమైన స్థలాన్ని అడ్డుపెట్టుకుని చేసే కార్యక్రమాలకి ఏదో రూపంలో, ఇప్పుడు ఆయన మీరు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మీడియా పెట్టుకుని, ఒక వ్యవస్థ పెట్టుకుని రోజు వాళ్ళ హెడ్లైన్ అంటే పచ్చ సన్యాసులను రాసే స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఏ ఇదిలో ఉన్నారు అనే దానికి ఎట్లా చెప్పగలుగుతాం? సో ఇవాళ ఏంటి అంటే మీరు సూచించే మార్గం, నేను స్వామీజీని కూడా క్లోజింగ్లో అడుగుతాను, మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సరే, ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, నేను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే వ్యక్తి కాదు అని అంటున్నారు. మేము కంట్రోల్ చేయాలి, మాటలతో కంట్రోల్ చేస్తే ఇప్పుడు మీరు ప్రసాద్ గారు, మీరు భాను గారు, నేను అలా మాట్లాడతాను సార్ అంటే ఆయన ఆగిపోయే వ్యక్తి కాదు, అది నా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది విర్రవీగి మాట్లాడారు. ఏం సార్, వాళ్ళు ఎవరు ఇప్పుడు అడ్రస్ లేదు, తెరపైన ఎక్కడ కనిపించడం లేదు, విర్రవీగి మాట్లాడినారు, తొడలు కొట్టినారు, మీసాలు మెలైనారు. ఏం చెప్పేది? ఇప్పుడు 3 సింహాలు మాయమైపోయింది, ఏది ఉంది కొత్త కొనుక్కుంటే ఏమైపోతుంది అన్నటువంటి వ్యక్తి కూడా నాని ఈ రోజు ఎక్కడైనా పొలిటికల్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడా? సింపుల్, వల్లభనేని వంశే, చంద్రబాబు నాయుడు ఎవరు, ఆరెవరు, ఈరెవరు అన్నాడు, ఇక్కడ నోరు ధరుస్తున్నాడా? గజరాజులు నడిచినట్టు పోతూ ఉంటే కొన్ని అరుస్తుంటాయి. అందుకని గజరాజు వాటికి కాదు, మీరు దీన్ని కాలానికి వదిలిపెడతామని చెప్తున్నారా? ఏం లేదు, అట్లేం లేదు సార్. మీరు చెప్పారు కదా, అంతర్వేది దివ్య రథం అయితే ఏమి, బిట్రకుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఏమి, 3 సింహాల మాయమైతే ఏమి, రామతీర్థంలో రాముని యొక్క శిరశ్ఛేదనం అయితే, ఈ కేసులన్నీ కూడా జరుగుతున్నాయి. చట్టం ముందర దోషిగా నిలబెడతాము. నేను ఇప్పుడు
ఇప్పుడే పెద్దల శ్రీనివాసన్ సార్ చెప్పారు, మమ్మల్ని భిక్షగాలని దూషించినా, మమ్మల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడినా కరుణాకర్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటాము అని చెప్పారు. అదే హిందూ మతం యొక్క గొప్పతనం. ఇప్పుడు నిన్న కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నాకే బాధ అనిపిస్తుంది. ఏం మందు దాగి ఏమైనా మాట్లాడడా, ఇట్ట మాట్లాడుతున్నాడు, బిచ్చగాళ్ళు అనేది, టిఫిన్ల కోసం వచ్చాడనేది, కిలాడీలు అనేది, జగత్ కిలాడీలు అనేది, ఆ విధంగా మాట్లాడాడు. అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఏమంటున్నారు శ్రీనివాసరావు, వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం. సన్యాస ధర్మం అదే, కానీ మీ ధర్మం అది కాదు. మీరు ఎవరు బాధ్యులో వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సింది రాజకీయ ధర్మం. ఇందాక స్వామీజీ చెప్పింది అది వారి ధర్మం. ఎవరిని వదిలిపెట్టాం సార్? ఇప్పుడు మీరు అనుకున్నట్టు మేము ఎవరు వదిలిపెట్టలేదు. సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు? కాదు, ఇవాళ అంత కల్తీనే వ్యవహారం జరిగి అప్పుడు చైర్మన్ గా ఉంటే అతని పిఏ చిన్నప్పన్న అకౌంట్ లో 4 కోట్లు పడితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లోనో లేకపోతే స్టేట్ రిపోర్ట్ లోనో సుబ్బారెడ్డి పేరుందా? ఉంది. సుబ్బారెడ్డి పేరు అక్యూజ్డ్ గా ఉన్నాడు సుబ్బారెడ్డి. ఒక నిమిషం చాలా మంది కల్తీనేలో వాళ్ళు వదిలేసినారు, వీళ్ళు వదిలేసినారు, పరకామణి కుంభకోణం వీళ్ళు వదిలేసినారు అనేసి ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ క్లోజర్ లేదు, జరుగుతా ఉంది. ఇప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఫిక్స్ చేసి కరెక్ట్ టైం తీసుకొచ్చి నిలబెడతాం బోర్డు ముందరా. ఈ లోపల కొంత రాజకీయ విమర్శకులు ఏం చేస్తారంటే ప్రభుత్వం వెంటనే, ఇది 2 గంటల సినిమా కాదు సార్, ఇది 5 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్. 2 ఏళ్ళు అయింది సార్, మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 గంటలు కాదు. 2 గంటల సినిమా కాదు, వెంటనే సినిమా నడిపించి 2 years కార్డు వేయడానికి ఇది ప్రభుత్వము 2 years 10 మందికి డెమోక్రటిక్ గా చేయాలి. ఒక విషయం చెప్తాను రిషి సార్, మీరు అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ రోజు భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం చూపుతామనేసే ప్రమాణం చేసేది. విశ్వరూపం చూపిస్తాము, ప్రత్యర్థుల పైన నరకయాత్ర చూపిస్తామని ప్రమాణం చేయలేదు. కొందరు అనుకుంటున్నారు వెంటనే జరిగిపోవాలి, వెంటనే రిజల్ట్ రావాలంటే అది జరగదు. ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. స్వామీజీ మీరు తర్వాత కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారా? దీనికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే ఇటువంటి చర్యలు, అప్రదిష్ట పాలు చేసే వ్యవహారాలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి మీరు ప్రభుత్వానికి లేకపోతే కేంద్రానికి వెళ్ళి ఏమన్నా వినతి ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటి యాక్షన్ ప్లాన్? ఖచ్చితంగా అండి, మా మనసులో కూడా అదే ఆలోచన ఉంది. నిన్న మాకు గౌరవాధ్యక్షులుగా అట్లూరి నారాయణరావు గారు సాధు సంతులందరికీ ఏ కార్యక్రమాలు చేసినా వారు సహకరిస్తూ ఉంటారు. ఆయన కూడా ఈ నాన్న మాటలు అన్నాడు, టికెట్లు అమ్ముకున్నారని, ఇంకోటని. ఎంత ఘోరం అండి! ఏంటి ఆయనకి అవసరం ఉందండి? అలాంటి ఎక్కడ టికెట్లు అమ్ముకుంటే కొన్ని ఆధారాలు చూపించండి, ఖచ్చితంగా మేము పక్కన పెట్టేస్తాం. మాకు ఏదో ఎవరైనా సహకరించిన వాళ్ళు ఏదో పార్టీకి ప్రేమతో ఉండొచ్చు, దానికి మాకు సంబంధం ఏముందండి? దాన్ని తప్పు పట్టడం ఏంటండి? అలాంటి ధార్మికంగా ఉండే వ్యక్తుల మీద మీరు బురజలేస్తే ఏమొస్తుంది? అంటే ధర్మకార్యాలు చేసిన వాళ్ళు కూడా చేయనివరా? కాబట్టి ఖచ్చితంగా అండి, ఇది చాలా మేము ఖచ్చితంగా మేము గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మేము ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారి కోసం ఎక్కడ మాట్లాడామో చెప్పండి. ఆయన కూడా 2 దఫాలు చైర్మన్ గా చేశారు కదా, ఆయన మాట్లాడడం లేదే. గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారు చేశారు, కళా వెంకటరావు గారు చేశారు, మా చదలవాడ వారు చేశారు. ఎవరిని మేము అనడం లేదు. ఎవరో టీటీడీ మాజీ చైర్మన్ వాడుకొని వెంకటేశ్వర స్వామిని మీద దుష్ప్రచారం ఎవరూ చేయలేదే, మీరెందుకు చేస్తున్నారు అంటున్నాం. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే పిలవండి, మేము వస్తాం, సాధు సంతులుగా వస్తాం, అందరం కలిపి దేవస్థానాన్ని బాగు చేసుకుందాం. సమస్యలు ఉంటే చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం. దానికి ఓదర కొట్టాడు, రోజుకో పూటకో ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామి అలాగైపోతున్నా అవసరమా కరుణాకర్ రెడ్డి గారికి? దీనివల్ల వచ్చేది ఒరిగేది ఏముందో మీకు? ప్రచారం తప్ప. ఆ ప్రచారం కూడా మంచి ప్రచారం కాదు కదా. ఇది మేము ప్రశ్నిస్తే మాకు పార్టీలు అట్టగడతారా? ఇది మేము ప్రశ్నిస్తేనే ఎవరో మమ్మల్ని ఎందుకండి? ఎందుకు అర్థం చేసుకోవాలా? కనీసం మీ భార్యని అడగండి, మీ కుటుంబ పెద్దలను అడగండి, మీరు చేస్తుంది తప్ప కాదా? మీ అంతరాత్మను అడగండి, మీరు చేస్తుంది తప్ప కాదా? వెంకటేశ్వర స్వామికి రోజు అన్యాయం చేస్తున్నారా కాదా? మీరు అడగండి, మీ కుటుంబ పెద్దలు ఉంటారు కదా, సలహా తీసుకోండి. ఆగుతాయా లేదా, ప్రభుత్వాల చర్యలు ఏంటి అనేది చూసి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు జాయిన్ అయినందుకు. ప్రసాద్ గారు, మోహన్ గారు నమస్కారం. సో ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.